కేటీఆర్ పాదయాత్ర చేస్తానని ప్రకటించడంపై ఘాటుగా స్పందించారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కేటీఆర్ పాదయాత్ర కాదు కదా, పడి దొర్లిన ప్రజలు బీఆర్ఎస్ ను క్షమించరన్నారు. పాదయాత్ర చేసే ముందు చెల్లెలు కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. రాబోయే 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే మళ్లీ గెలిపిస్తాయన్నారు. ఖమ్మం డీసీసీ కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్నగాక మొన్న ఒక స్టేట్మెంట్, కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తారట. కేటీఆర్ గారు పాదయాత్ర కాదు కదా, పండి పొర్లినా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. కారణం మీ చెల్లె చెప్తా ఉంది. ఏ రకంగా మీరు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారో, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో, అన్న ఏ రకంగా వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారో, మేనబావ ఏ రకంగా ఆస్తులు సంపాదించుకున్నారో, సంతోషరావు ఏ రకంగా సంతోషంగా ఉన్నాడో, ఇవన్నీ కూడా మీ చెల్లె చెబుతా ఉంది. పాదయాత్ర చేసే ముందు మీ చెల్లె స్పందించిన ప్రశ్నలకి జవాబు చెప్పి పాదయాత్రకు పోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.